ఈ యుద్ధంలో పాల్గొనని వారు కూడా ఇద్దరున్నారు. వారు బలరాముడు, శ్రీకృష్ణుడి బావమరిది రుక్మి. రుక్మిని యుద్ధానికి ఎవరూ ఆహ్వానించలేదు. బలరాముడికి ఈ యుద్ధం ఇష్టం లేదు. అందుకని యుద్ధానికి ముందే తీర్థయాత్రలకు వెళ్లిపోయాడు. శకుని కుమారుడు ఉలూక అతన్ని చివరిసారిగా పాండవుల దగ్గరకు రాయబారం పంపాడు దుర్యోధనుడు. తన శక్తి సామర్థ్యాలు వివరించి పాండవులను బెదిరించేందుకు ఆ రాయబారం పంపాడు. ఈ ప్రగల్భాలు వద్దని, యుద్ధంలో ప్రతాపం చూపించాలని పాండవులు కూడా గట్టిగానే సందేశాలు పంపారు. ఇలా ఉలూక రాయబారం కూడా ముగిసిందే. ఇక యుద్ధానికి అంతా సిద్ధమైంది. అప్పుడే భీష్ముడు సైన్యంలో అతిరథులెవరో మహారథులెవరో చెప్పాడు. యుద్ధంలో ఎవరెంతమంది యుద్ధం చేయగలరనే లెక్క ఉంటుంది. దాన్ని బట్టి వీరులకు పేర్లున్నాయి. వాటిలో ముఖ్యమైనవి రథి, అతిరథి, మహారథి, అతి మహారథి ఇలా ఉన్నాయి. ఒకేసారి 5,000 మందితో యుద్ధం చేయగల వీరుడు రథి, 60,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడు అతిరథి, 7,20,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగల వీరుడు మహారథి, 86 లక్షల మందితో యుద్ధం చేయగల మహావీరుణ్ణి అతి మహారథి అంటారు.